అందరికీ నమస్కారం. మనలో చాలామంది డబ్బు సంపాదిస్తాం కానీ దాన్ని ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియక గందరగోళానికి గురవుతుంటాం. ఈరోజు మనం తెలుసుకుందాం అందరికీ ఉపయోగపడే 5 సింపుల్ మనీ ఇన్వెస్టింగ్ టిప్స్. వీటిని మీరు మీ జీవితంలో అమలు చేస్తే భవిష్యత్తులో ఆర్థికంగా బలంగా ఉండగలరు. పెట్టుబడి అంటే పెద్ద మొత్తం డబ్బు కావాలనేదే అపోహ. మీరు చిన్న చిన్న మొత్తాలతో కూడా మొదలుపెట్టవచ్చు. ఉదాహరణకు ఎస్ఐటి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా నెలకు 500 రూపాయల నుంచే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాల దృష్టి పెట్టండి. తక్షణ లాభాల కోసం తొందరపడకండి. పెట్టుబడులు ఎక్కువ కాలం ఉంటేనే మంచి రాబడులు ఇస్తాయి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ వంటి వాటిని 5 నుండి 10 సంవత్సరాల దృష్టితో పెట్టుబడి పెట్టండి. రిస్క్ అండ్ రివార్డ్స్ అర్థం చేసుకోండి. ప్రతి ఇన్వెస్ట్మెంట్కి రిస్క్ ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్స్, ఎఫ్డి లాంటి వాటికి తక్కువ రిస్క్, తక్కువ రిటర్న్స్ ఉంటాయి. స్టాక్స్ లాంటి వాటికి ఎక్కువ రిస్క్, ఎక్కువ రాబడులు వస్తాయి. మీ రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి పెట్టుబడి పెట్టండి. డైవర్సిఫై చేయండి. మొత్తం డబ్బుని ఒకే చోట పెట్టకండి. ఉదాహరణకు కొంచెం స్టాక్స్లో, కొంచెం మ్యూచువల్ ఫండ్స్లో, కొంచెం గోల్డ్లో, కొంచెం బ్యాంక్ ఎఫ్డీలో పెట్టండి. ఇలా విభజిస్తే నష్టం తక్కువగా ఉంటుంది. ఆర్థిక లక్ష్యాలు పెట్టుకోండి. ఇన్వెస్ట్మెంట్కి ఒక గమ్యం ఉండాలి. ఉదాహరణకు పిల్లల చదువు కోసం, రిటైర్మెంట్ కోసం, ఇల్లు కోసం. గమ్యం ప్రకారం ప్లాన్ చేసుకుంటే మీరు సరైన దారిలో ముందుకు వెళ్తారు. మరి ఇవే 5 సింపుల్ మనీ ఇన్వెస్టింగ్ టిప్స్. చిన్న మొత్తాలతో మొదలుపెట్టండి. దీర్ఘకాలం ఆలోచించండి. రిస్క్ అర్థం చేసుకోండి. పెట్టుబడిని విభజించండి. లక్ష్యాలు పెట్టుకోండి. మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి.